అందరికీ నమస్కారం. ఏదైతే గత 2-3 రోజుల నుంచి ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న బస్సు యాక్సిడెంట్ మీద రాజకీయానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ బస్సు యాక్సిడెంట్ జరిగిందో ఆ ఘటన జరిగిన వెంటనే హైదరాబాద్ నుంచి ఒటావట్న బయలుదేరి క్షతగాత్రుల్ని పరిశీలించడానికి, అదేవిధంగా ఎవరైతే ఆరోగ్యంగా మామూలుగా యాక్సిడెంట్లో దెబ్బలు తిన్నారో వాళ్ళని పరామర్శించడానికి ఒటావట్న హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ మన యాక్సిడెంట్ ప్లేస్కి వస్తుంటే ఎంత అధికారులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతవరకు ఆయన ఇబ్బంది పెట్టారో మనందరం కూడా చూడడం జరిగింది. దాని మీద నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో కూడా నిరసన దీక్షలు శాంతియుతంగా చేసి ఈ యొక్క ఘటనని ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎంపీలు ట్రావెల్స్ ఉందో ఆ ట్రావెల్స్ ఇటువంటి అరాచకం చేస్తున్నప్పుడు ఆ ట్రావెల్స్ మీద యాక్షన్ తీసుకోకుండా, ఆ యాజమాన్యం మీద యాక్షన్ తీసుకోకుండా ప్రతిపక్ష నాయకుడు, ప్రజల కోసం పోరాడుతున్న నాయకుడి మీద ఈరోజు అక్రమ కేసులు బనాయించిన దాన్ని విత్డ్రా చేయాలని చెప్పని పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం చేపడితే దాంట్లో భాగంగా విజయవాడలో ధర్నా చౌక్ అనేది ఏదైతే ఢిల్లీలో జంతర్ మంతర్ ఉందో, హైదరాబాద్లో ఇందిరా పార్క్ ఉందో, విజయవాడలో ధర్నా చౌక్ అని చెప్పి అలంకారం ఎదురుకుండా కేటాయించడం జరిగింది. దాంట్లో ముందు రోజు మాకు తెలిసిన వెంటనే కూడా స్థానిక పోలీస్ స్టేషన్కి, అదేవిధంగా స్థానిక పోలీస్ అధికారులకి లెటర్ పూర్వకంగా కూడా మేము పర్మిషన్ కోరడం జరిగింది. వాళ్ళ పర్మిషన్ తిరస్కరించడం కూడా జరగలేదు. మేము ఉదయం శాంతియుతంగా ఆ యొక్క ధర్నా చౌక్కి వెళ్తే కనీసం మేము కారులో దిగకుండానే దిగిన ఒక్క నిమిషానికే మీకు పర్మిషన్ లేదండి అని చెప్పని కన్సర్న్ సీఏ వచ్చి చెప్పడం జరిగింది. సరే అని చెప్పని శాంతియుతంగా మాకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పర్మిషన్ ఇవ్వండి సార్, మేము చేసుకుంటామని చెప్పని నేను అడగడం జరిగింది వారిని. వారు వెంటనే నన్ను లిఫ్ట్ చేసుకెళ్ళిపోయారు, అంతే తప్ప ఎటువంటి దౌర్జన్యం కానీ ఎటువంటి మనం ఏమీ చేయని పరిస్థితి అక్కడ. కానీ ఇప్పుడు నిన్న ఉదయం 11 o'clockకి నన్ను ఉంగుటూరు పోలీస్ స్టేషన్లో నన్ను, నాతో పాటు గౌతమ్ రెడ్డి గారిని, మన పైలా సోమిరెడ్డి గారిని, దాదాపు 20 మందిని ఒక లారీలో పశువుల్ని తీసుకెళ్ళినట్టుగా ఆ ఓపెన్ టాప్ లారీలో 60 కిలోమీటర్లు ఎండలో మమ్మల్ని తీసుకెళ్ళి ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మమ్మల్ని అక్కడ చాలా వరకు హింసించడం జరిగింది. కనీసం ఎందుకు అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేసిన వెంటనే ఏం చేయాలి? మీరు ఏదైతే మీరు ఇప్పుడు ఈ సెక్షన్స్ పెట్టారో అప్పుడే పెట్టి చేయొచ్చు కదా. రాత్రి 10 గంటల వరకు కూడా హైదరాబాద్ నడిపి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఏమీ లేదు, ఇందులో వెల్లంపల్లి శ్రీని టార్గెట్ చేయాలి, వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మీద మేము భయభ్రాంతులు చేయాలని చెప్పని అక్కడ పోలీస్ అధికారులంతా చెప్పడం జరుగుతుంది. ఏం చేసాం మేము? ప్రజల కోసం ఏదైతే క్షతగాత్రులు వాళ్ళకి నష్టపరిహారం ఎక్కువ ఇవ్వడం తప్ప, యజమాన్యాన్ని శిక్షించమడం తప్ప, న్యాయ విచారణ చేయమడం తప్ప దీంట్లో ఏది తప్పు? ఎందుకు మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేశారు? దాని మీద ఈ యొక్క ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎంత అక్రమ కేసులంటే ఎంత దారుణంగా ఒక ఏసీపీ శ్రావణి మేడం గారు నేను రాత్రి ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి మా ఎస్ఐని దౌర్జన్యం చేశారని చెప్పి మాట్లాడుతుంటే చాలా బాధేస్తుంది. ఒక ఐపీఎస్ అధికారి ఆమె ఆ విధమైన అబద్ధాలు చెప్పడం అనేది చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఇప్పుడే నాకు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది, 353 నోటీస్ అని చెప్పని నిన్న నాకు ఈ నోటీస్ సర్వ్ చేసి దీంట్లో ఎవరో ఎస్ఐ ప్రసాద్ని నేను ఇబ్బంది పెట్టానని చెప్పి దీంట్లో రాశారు. ఆ ప్రసాద్ అనే ఎస్ఐ అనే అతనే నా దగ్గర రాలేదు టెంట్లో. కనీసం టెంట్లోకి ఈ వ్యక్తి రాలేదు. అక్కడికి నా దగ్గరికి వచ్చింది సీఏను, కానిస్టేబుల్స్ వచ్చారు. వితిన్ సెకండ్స్లోనే, వితిన్ నిమిషంలోనే నన్ను అక్కడి నుంచి తరలించారు. తరలించిన వారు మిగతా అందరినీ 19 మందిని దాన్ని 151 కేసు అని చెప్పని పెట్టి కేవలం నా మీద 353 అని చెప్పని ఈరోజు కేసులు పెట్టి నన్ను భయపెట్టాలని చెప్పని వైసీపీ నగరానికి అధ్యక్షుడయ్యాడు. ఇతను యాక్టివ్గా ఉండకూడదని చెప్పని ప్రభుత్వం యొక్క సలహాల మేరకు ఈరోజు పోలీసులు పనిచేస్తుంటే ఎంత బాధేస్తుందండి. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ప్రజలకి ఒక నమ్మకం, ఒక నిజాయితీ, ఒక న్యాయం ఉందని చెప్పి అనుకుంటాం.
కానీ అటువంటి పోలీస్ అధికారులే ఈరోజు ఇటువంటి అధికార దుర్వినియోగం బనాయించి తప్పుడు కేసులు పెట్టి భయపెట్టడం అంటే ఎంత ప్రజాస్వామ్యాన్ని అరికట్టడం అండి? ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే అవకాశం ఎవరికి లేదండి. మీరు ధర్నా చౌక్ ఎందుకు పెట్టారు? మీరు నిరసన తెలియజేయడానికి ధర్నా చౌక్ పెట్టారు. కనీసం ఢిల్లీలో కూడా జంతర్ మంతర్లో మీకు అందరికీ అవకాశం ఇస్తారే, ఏది దేశ రాజధానిలో విజయవాడ దాంట్లో ధర్నా చౌక్లో చేసుకునే అధికారం ఎవరికి లేదా సార్? మేమేమన్నా ఏం మాట్లాడాం? జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేయాలి. జగన్ గారి మీద అక్రమ కేసులు ఏదైతే పెట్టారో అక్రమ కేసు విత్డ్రా చేయాలంటే దాంతోపాటు మళ్ళీ నా మీద ఇంకో అక్రమ కేసు పెట్టారు. మీరందరూ మీడియాలో చూశారు, నిన్న అన్ని ఛానల్స్లో కూడా వచ్చింది. ఎక్కడైనా నేను ఎవరితోనే దుర్భాషలాడానా? నన్ను కూర్చున్న వ్యక్తిని వితిన్ సెకండ్స్లో నన్ను ఎత్తుకెళ్ళిపోయి లారీలో పడేసి మాట్లాడితే అది ఎంతవరకు ప్రజాస్వామ్యము? ప్రజాస్వామ్యంలో మనం నిరసన తెలిపే పద్ధతి ఉందా లేదా, దానికి ఆస్కారం ఉందా లేదా? అటువంటి పోరాటాలు చేయకపోతే ఈరోజు మన స్వతంత్రం వచ్చేదా, మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడేదా? కానీ వాటన్నింటిని కూడా మీరు ఆ అరాచకాలన్నింటినీ కూడా ఇప్పుడు మీరు అన్ని అరాచకాలను చేస్తూ ఇటువంటి శాంతియుతంగా చేసే నిరసనలు కూడా మీరు పర్మిషన్లు ఇవ్వకుండా ఈ విధమైన భయభ్రాంతులు చేసే విధంగా ఏదో కేసులు పెడితే భయపడిపోతామని చెప్పి అనుకుంటారేమో. ఒకరోజు బాధపడతాం, 2 రోజులు బాధపడతాం, కానీ ప్రజల కోసం ఎన్ని రోజులైనా సరే ఎన్ని కేసులకైనా సిద్ధంగా ఉన్నా అని చెప్పని నేను తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వం కక్ష సాధింపులాగా ప్రతి ఒక్కరిని కక్ష పెట్టి టార్గెట్ చేస్తూ మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని, అటు మొన్న రోజా గారిని, ఈరోజు విజయవాడలో నన్ను ఈ విధంగా బాధ పెట్టే విధంగా పోలీసులు ఇప్పటికైనా కానీ మీరు నిజాయితీగా పనిచేయండి. మీరు నిజాయితీగా పనిచేయకపోతే పోలీసు వ్యవస్థకి మచ్చ చేసే పరిస్థితి ఈరోజు ప్రజల్లో భావన కలిగే పరిస్థితి ఉంటుంది. దీన్ని మీరు అందరూ గమనించాలా. నిరసన తెలియజేయండి. నిరసన తెలియకపోతే ప్రివెంటివ్ యాక్షన్ అన్నారు. మీరు ముందే చెప్పచ్చుగా నాకు మీకు పర్మిషన్ ఇవ్వట్లేదని చెప్పని. నేను మీ అధికారులందరితో కూడా ఫోన్లో మాట్లాడాను. అందరూ కూడా శాంతియుతంగా 10 నిమిషాలు చేసుకోమని చెప్పి ఉదయాన మాకు ప్రభుత్వం నుంచి మాకు ఉత్తరాలు వచ్చినాయండి. ప్రభుత్వం నుంచి మాకు సమాచారం వచ్చింది, మిమ్మల్ని లిఫ్ట్ చేయమని చెప్పని. ఈ యొక్క పొంగాలుగా ఈరోజు మీరు అందరూ కూడా నిన్న ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు 12 గంటలు ఎటువంటి అరెస్టు చూపెట్టకుండా పోలీసులు నన్ను పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. నాతో పాటు కొన్ని వందలవాది కార్యకర్తలంతా కూడా అక్కడ ఎండలో ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా కూడా అక్కడ మేము ఉండడం జరిగింది. ఏం తప్పు చేశామని మీరు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు? మేము ఏం తప్పు చేశామని మీరు ఈ విధంగా చేస్తున్నారు? మీరు దీనికి పూర్తిగా ఖండిస్తున్నాం. ఇటువంటి దానికి పోలీసు వ్యవస్థ పనిచేయకూడదు. పోలీసు వ్యవస్థ ప్రజల్ని కాపాడాలి, కానీ ప్రభుత్వం కోసం ప్రభుత్వం తొత్తులుగా మాత్రం ప్రవర్తించకూడదు అనేది మా యొక్క భావన. 120 రూపాయలు ఏదైతే మా డిమాండ్ ఉందో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన అక్రమ కేసులు విత్డ్రా చేయాలి. అదేవిధంగా మా మీద ఏదైతే అక్రమ కేసులు పెట్టారో అది కూడా మీరు విత్డ్రా చేయాలి. లేని పక్షంలో న్యాయ పోరాటం చేస్తాం. ఈ యొక్క కేసులకి మాత్రం భయపడే పరిస్థితే లేదు. మీరు ఎన్ని కేసులు పెట్టినా, మీరు ఏం పెట్టినా కానీ దానికి మేము సిద్ధంగా ఉంటాం. ప్రజల తరపున పోరాటానికి మేమందరం కూడా సిద్ధంగా ఉంటాం తెలియపరచుకుంటూ, కేవలం ఒక ఏసీపీ గారు రాత్రి 11 గంటలకి ప్రెస్ మీట్ పెట్టి అన్ని పచ్చి అబద్ధాలు ఒక ఐపీఎస్ అధికారి ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు భావ్యమండి? నిన్న మేము సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి పెట్టిన కాపీ ఇది. అదేవిధంగా పోలీస్ కమిషనర్ గారికి పర్మిషన్ పెట్టిన కాపీ ఇది. మేము పర్మిషన్ పెట్టలేదని చెప్పని వాళ్ళు చెప్పడం చాలా బాధాకరం. ఏదైనా కానీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అని పిల్లలు చెప్తున్నారు. ధర్నా చౌక్ దగ్గర ఎక్కడైనా స్కూల్స్ ఉన్నాయండి? కాలేజీలు ఉన్నాయా? అదేవిధంగా ఉదయం 10:30కి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉంటాయండి. 9 o'clock స్టార్ట్ అయిపోతుంది ఎగ్జామ్స్. మేము ధర్నా చౌక్లో పెడితే అది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కాబట్టి మేము పర్మిషన్ ఇవ్వలేకపోయామని చెప్పని. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లు మాత్రం మీకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పిల్లల్ని తీసుకెళ్తారు. మన మహిళా దానికి సదస్సుకి ఎవరైనా పిల్లలు వచ్చింది 10 రోజుల క్రితం జరిగిన మహిళా సదస్సుకి ఈరోజు చదువుతున్న ఎగ్జామ్స్ పిల్లలు వాళ్ళు కదా మహిళా సదస్సుకి వచ్చింది. వాళ్ళ చదువులు మీరు డిస్టర్బ్ చేయలేదా? మీకు కావాలంటేమో పిల్లల్ని మీరు బలిపశువులా వాడుకుంటారా? ఈరోజు అదే పిల్లల ద్వారా ఈ ప్రతిపక్షాలను అడ్డుకోవాలని చూస్తారా? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళ సైనికులుగా మేమందరం కూడా ఈ యొక్క ప్రజలకి అండగా ఉండి ప్రజలకి జరిగే అన్యాయాలన్నీ కూడా మేము నిలదీస్తామని చెప్పని తెలియపరుచుకుంటూ, ఎటువంటి పోలీసు కేసులకి మాత్రం భయపడేదే లేదు. మేము తప్పు చేస్తే మీరు కేసు పెట్టండి, కానీ ప్రజా సమస్యల మీద కనుక పోరాడుతున్నప్పుడు మీరు కేసులు పెట్టడం అనేది ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. నిన్న అన్ని ఛానల్స్లో వచ్చినాయి. మా వెళ్ళిపోయిన వెంటనే టెంట్ కూడా వితిన్ సెకండ్స్లో దాన్ని పడేశారు.
ఏమనుకుంటారు? ఇదే దౌర్భాగ్యమా? మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఈరోజు మనకు స్వతంత్రం వచ్చిందా రాలేదా? ఈరోజు మన రాష్ట్రంలో మనం బతుకుతున్నామా? అదే చెప్తున్నా నిన్న మీకు. ఏదైతే మన అమెరికాలో ట్రంప్ చేస్తున్నారో ఆ ట్రంప్ నిరంకుశంగా పరిపాలించే విధంగానే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా సాగుతుంది. ఇది అంతా ప్రజలంతా గమనిస్తున్నారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారికి దడపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే. తప్పకుండా మీరు ఎన్ని కేసులు పెట్టినా కానీ, మీరు ఏ విధమైన మా మీద ఒత్తిడి తీసుకొచ్చినా కానీ మేము భయపడే సమస్య లేదు. ఎన్ని రోజులైనా సరే అరెస్టుకి సిద్ధంగా ఉన్నాం. మీరు అక్రమ కేసులు కనుక మీరు పెడితే అది ప్రజల వద్ద మేము తేల్చుకుంటామని తెలియపరుచుకుంటూ, తప్పకుండా మీరు ఇచ్చిన ఈ యొక్క నోటీసులకి న్యాయపరంగా మేము ఎదుర్కొంటామని చెప్పని తెలియపరుచుకుంటూ, చాలా బాధాకరమైన విషయం, చాలా బాధపడుతూ ఈ యొక్క మీకు తెలియపరచడం జరుగుతుంది. తప్పకుండా అండి. ఏదైతే న్యాయ సలహాలు ఆల్రెడీ మేము దీని మీద పంపించడం జరుగుతుంది. నిన్న వాళ్ళు ఏ విధమైన అక్రమ కేసులు పెట్టారనేది మీ యొక్క టీవీల్లోనే వచ్చింది. నాతో మాట్లాడింది అది కేవలం సీఏ మాట్లాడారు. నాతో మాట్లాడింది ఒక సీఏ మాట్లాడారు. కానీ ఎవరు ఈ ఎస్ఐ అనేవి అతను చూడలేదు. అక్కడ పోలీసులు నన్ను వెంటనే లిఫ్ట్ చేశారు. అవన్నీ కూడా విజువల్స్ మీ యొక్క ఛానల్స్లో టీవీలో తెలుస్తూనే ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. తప్పకుండా న్యాయ పోరాటం 100% చేస్తాం. ఎవరైతే నా మీద అక్రమ కేసులు పెట్టారో దీనికి న్యాయ పోరాటం చేస్తాం. న్యాయంగానే వాళ్ళని ఎదిరించే విధంగా మేము పనిచేస్తాం. నిన్నంతా కూడా విజువల్స్ ఎక్కడైనా ఈ ఎస్ఐ ప్రసాద్ అని చెప్పి ఈ కేసులో ఇక్కడ ఉన్నాడా? పాప కొత్త కుర్రోడు ఎస్ఐని బెదిరించి ఈరోజు నా మీద అరెస్ట్ చేయడానికి ఈ యొక్క కార్యక్రమం చేపట్టారు. ఈ విజువల్స్ చూడండి మీరు కావాలంటే. కానిస్టేబుల్స్ వచ్చారు నా దగ్గరికి, స్థానిక సీఏ వచ్చారు. స్థానిక సీఏకి కూడా నేను రిక్వెస్ట్ చేశాను, సార్ ఒక 10 నిమిషాలు మాకు అవకాశం ఇవ్వండి సార్, మేము నిరసన తెలియజేస్తామంటే వెంటనే తీసుకెళ్ళిపోయారు. దానికి మేము అక్కడ అడ్డుకోలేదే. కనీసం మమ్మల్ని మీరు బయటికి రమ్మని కూడా చెప్పలా, మమ్మల్ని ఎత్తుకెళ్ళిపోయారు. పోలీసులు దాదాపు మేము ఒక 100 మంది ఉంటే పోలీసులు 500 మంది ఉన్నారు. ఇంత అవసరమా? అక్కడ ఏం జరుగుతుందండి? ధర్నా చౌక్లో ఏం జరుగుతుందండి? ఒక లారీ, మేము బస్సు అద్దం పాల్గొట్టామా, లారీ అద్దం పాల్గొట్టామా, ఏం అద్దం పాల్గొట్టామని చెప్పి మీరు ఈ విధమైన శిక్షలు పెడుతున్నారు. పోలీసు వ్యవస్థని మచ్చదేసే విధంగా మీరు ఈరోజు ఈ కార్యక్రమాలు చేయడం అనేది చాలా బాధాకరం. ముఖ్యంగా ఏసీపీ మేడం గారు, ఆమె చాలా మంచి ఆఫీసర్ అని చెప్పని పేరుంది. కానీ ఆమె కూడా అధికారులు ఏదైతే ప్రభుత్వం చెబుతుందో ప్రభుత్వంలో కీలుబొమ్మలాగా మారి ప్రభుత్వానికి ఈ విధంగా మారడం అనేది చాలా బాధాకరం. ఆమె ఇప్పటికైనా పునరాలోచించుకోవాలి. నిజంగా నేను ఐపీఐఎస్ ఆఫీసులు చదివాను, నేను అబద్ధం చెప్పలేదు, నేను తప్పు చేయలేదని చెప్పి మనసు గుండె సాక్షికి చెప్పండి ఆమెని. 11 గంటలకి ఆ విధమైన ప్రెస్ మీట్ పెట్టడం, లేని విషయాలు ప్రజలకి చెప్పడం అనేది ఒక ఆఫీసర్గా మాత్రం ఆమెకి తగదు అని చెప్పని నేను సూచించడం జరుగుతుంది. నిన్న జరిగినటువంటి ఘటన ప్రత్యేకించి మా నగరాధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని టార్గెట్ చేసి పోలీస్ వ్యవస్థ అంతా కూడా నిన్న ఓవర్ యాక్షన్ చేసింది. ఈ ఓవర్ యాక్షన్ ప్రతి ఒక్క అంశంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఉంది. వారి యొక్క సలహాలు సూచనల మేరకే ఒక నగరాధ్యక్షుడిని, రాజధాని నడిబొట్టున్నటువంటి విజయవాడ నగరాధ్యక్షుడిని భయభ్రాంతులు చేయడం వల్ల తద్వారా ఉన్నటువంటి వైఎస్ఆర్ క్యాడర్ కూడా మరి భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఈ రకమైనటువంటి ఉద్యమాలు ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా తెలుగుదేశం పార్టీ ఉనికిని కోల్పోతుందని చెప్పినటువంటి ఒక దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి మరి వాళ్ళ శాసనసభ్యులు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు కూడా చేస్తున్నటువంటి కుయ్యెత్తులకి పూర్తిగా మేము వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తి, రాజశేఖర రెడ్డి గారి యొక్క స్ఫూర్తిని మేము ముందుకు తీసుకొని మీరు చేసినటువంటి ఘోరాలని, మీరు చేసినటువంటి నేరాలని, మీరు చేయబోతున్నటువంటి యొక్క కుయ్యతులన్నీ కూడా ప్రజల్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకెళ్ళి మీ యొక్క దౌర్జన్యకాండను ఖండిస్తూ ప్రజల పక్షాలను ప్రతిపక్షంగా నిలబడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి కేసులకు కానీ, ఏ రకమైనటువంటి మీరు పెట్టేటువంటి భయాందోళనలు కానీ మేము అక్కడ కూడా భయపడేటువంటి పరిస్థితులు లేవు. మేము ఖచ్చితంగా మిమ్మల్ని ఎదుర్కొంటాం. మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని ఎండగడతాం. ప్రజల్లోకి తీసుకెళ్ళి మీ యొక్క కుయ్యెత్తుల్ని, మీరు చేస్తున్నటువంటి ఒక తప్పుడు ప్రచారాలు కూడా, మీరు చేస్తున్నటువంటి తప్పుడు మోసకారి విధానాలు కూడా మేము ప్రజలకు తీసుకెళ్లేటువంటి పరిస్థితుల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము తీసుకెళ్ళడం జరుగుతుంది.